పాకిస్తానీ మహిళను పెళ్లి చేసుకుని ఆ విషయాన్ని రహస్యంగా ఉంచాడన్న కారణంతో ఓ సీఆర్పీఎఫ్ జవాన్పై వేటు పడింది. వీసా గడువు ముగిసినప్పటికీ తన భార్యను దేశంలో ఉంచిన కారణంగా అతన్ని ఉద్యోగం నుంచి తొలగించారు. అయితే తాను నిబంధనలు అతిక్రమించలేదన్న అతడు పెళ్లికి ముందే అన్ని వివరాలను సీఆర్పీఎఫ్కు సమర్పించాలని, అందుకు సంబంధించిన సాక్ష్యాలు కూడా తన దగ్గర ఉన్నాయని తెలిపాడు. పాకిస్తానీ మహిళను పెళ్లాడిన విషయాన్ని రహస్యంగా ఉంచి వీసా గడువు ముగిసినా ఆమెను భారత్లోనే ఉండనిచ్చాడన్న కారణాలతో ఓ జవాన్ను సీఆర్పీఎఫ్ ఉద్యోగం నుంచి తొలగించింది. పహల్గం ఉగ్రదాడితో భారత్ పాక్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న వేళ ఈ ఘటన జరిగింది. పాక్ జాతీయులు వెళ్లిపోవాలని భారత్ ఆదేశించిన క్రమంలో అధికారులు ఆమె వివరాలు ఆరా తీయగా ఈ విషయం తెలిసింది. సీఆర్పీఎఫ్ 41వ బెటాలియన్కు చెందిన మునీర్ అహ్మద్ గత ఏడాది మేలో పాక్ మహిళను వీడియో కాల్ మాధ్యమంలో వివాహం చేసుకున్నాడు. తర్వాత భారత్కు చేరుకున్న ఆమె వీసా గడువు ముగిసినా ఇక్కడే ఉంటోంది. నిబంధనలు ఉల్లంఘించడంతో పాటు జాతీయ భద్రతకు విఘాతం కలిగేలా ప్రవర్తించినందుకు మునీర్ను విధుల నుంచి తొలగించినట్లు సీఆర్పీఎఫ్ తెలిపింది. సీఆర్పీఎఫ్ తనను ఉద్యోగం నుంచి తొలగించడంపై అహ్మద్ మునీర్ ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. తన పెళ్లిని రహస్యంగా ఉంచలేదని, పెళ్లికి ముందే తన కోరికను వ్యక్తం చేస్తూ సీఆర్పీఎఫ్ ప్రధాన కార్యాలయానికి లేఖ రాశానని తెలిపాడు. పాస్పోర్ట్, అఫిడవిట్ల కాపీలను జతచేయడం వంటి ఫార్మాలిటీలను పూర్తి చేయాలని సీఆర్పీఎఫ్ నుంచి ప్రత్యుత్తరం వచ్చినట్లు తెలిపాడు. ఏప్రిల్ 30, 2024లో తాను పాక్ యువతిని పెళ్లి చేసుకునేందుకు సీఆర్పీఎఫ్ అనుమతించిందన్న మునీర్ 2024 మేలో వీడియో కాల్లో పెళ్లి చేసుకున్నట్లు చెప్పాడు. తర్వాత ఆమె 15 రోజుల వీసాపై రాగా దీర్ఘకాల వీసా కోసం దరఖాస్తు చేసుకున్నామని వివరించాడు. పెళ్లి తర్వాత కూడా వివాహ ఫోటోలు, నిక్కా పత్రాల్ని బెటాలియన్కు సమర్పించానన్నాడు. ఉద్యోగం నుంచి తొలగించడంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని స్పష్టం చేశాడు. మరోవైపు ఆమె దీర్ఘకాల వీసా దరఖాస్తు ప్రాసెసింగ్లో ఉండటంతో ఆమెకు దేశంలో ఉండేందుకు జమ్మూ కాశ్మీర్ లద్దాఖ్ హైకోర్టు అనుమతిచ్చింది.